వెల్కమ్ టు పూరా లోకల్. నిన్నటి వరకు వేడితో అల్లాడిపోయిన తెలంగాణ రాష్ట్రంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. రాజధాని హైదరాబాద్ తో పాటు పలు జిల్లాల్లో అర్ధరాత్రి దాటిన తర్వాత కుండపోత వర్షం విరుచుకుపడింది. నగరంలోని పలు ప్రధాన ప్రాంతాలు జలమయమయ్యాయి. ముఖ్యంగా శేర్లింగంపల్లి, గచ్చిబౌలి, మియాపూర్, మాదాపూర్, ఆర్సీపురం, కుకట్పల్లి, మణికొండ, ఖాజాగూడ, శంషాబాద్, రాజేంద్రనగర్ పరిసర ప్రాంతాల్లో దాదాపు 2 గంటల పాటు ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురిసింది. ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లో వర్షం కాస్త తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తున్నా అసలు ముప్పు ఇంకా పొంచి ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. తెల్లవార్లు ఈ వర్షం పూర్తిగా ఆగకుండా కురుస్తూనే ఉంటుందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. మరోవైపు శంషాబాద్, రాజేంద్రనగర్, ఎల్బీ నగర్, సరూర్ నగర్, చంద్రాయణగుట్ట పరిసరాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన బీభత్సమైన వర్షం పడే అవకాశం ఉందని సమాచారం అందుతుంది. రాత్రి 2 గంటల తర్వాత పెద్ద వర్షం తగ్గినప్పటికీ ఉదయం దాకా ఎడతెరపి లేకుండా చినుకులు పడుతూనే ఉంటాయని వాతావరణ శాఖ పేర్కొంది. శంషాబాద్, రాజేంద్రనగర్, కొత్తూర్, చేవెళ్ల, మొయినాబాద్, షాద్నగర్ ప్రాంతాల ప్రజలను అధికారులు తీవ్రంగా అప్రమత్తం చేశారు. ఈ ప్రాంతాల్లో క్లౌడ్ బర్స్ట్ అంటే మేఘ విస్ఫోటనం లాంటి భయంకరమైన ఉరుములు, తుఫాను విరుచుకుపడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. దీనివల్ల లోతట్టు ప్రాంతాల్లోకి హఠాత్తుగా వరదలు వచ్చే ప్రమాదం పొంచి ఉంది. ప్రజలెవరూ రోడ్లపైకి రావద్దని, ఇళ్లలోనే ఉంటూ జాగ్రత్తగా ఉండాలని విపత్తు నిర్వహణ శాఖ సూచించింది. హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఊహించని రీతిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. ముఖ్యంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, భూపాల్పల్లి, ములుగు, సిద్దిపేట, మహబూబ్ నగర్ జిల్లాల ప్రజలు మరియు అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అత్యవసరమైతే తప్ప ఎవరు ఇళ్ల నుండి బయటకు రావద్దని అత్యవసర సహాయక బృందాలు విజ్ఞప్తి చేస్తున్నాయి.